మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఇవాటి నుంచి 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం చేయనున్నారు. కొండాయి నుంచి గోవిందరాజు, పూనగొండ నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలలో కాలినడకన ఆదివాసీ పూజారులు మేడారంకి తరలివస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ని మేడారం నుంచి మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేందర్. అవును, చూస్తున్నాం ఇవాళ 4 రోజుల పాటు జరిగే ఈ జాతర మరి కొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతుంది. సారలమ్మను తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభమైనట్టు లెక్క. అయితే ఈ నేటి నుండి జాతర జరగనుండడంతో భక్తులు భారీగా ఉదయం నుండి లక్షల్లో వచ్చేసి అమ్మవార్లను ముందస్తు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. కాస్త తోపులాట కూడా రోడ్ల మీద జరిగిందంటే క్యూ లైన్లు అన్నీ కూడా బిజీ అయిపోయి ఇప్పటికే రోడ్ల మీద ఉన్న భక్తులు తోపులాట జరిగి అస్వస్థతకు గురైన పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ. ఈ 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు ఈ మహాజాతర కొనసాగనుంది. ఈరోజు సాయంత్రం పగిడిరాజు, గోవిందరాజు సారలమ్మలను తీసుకుని వచ్చి గద్దెలపై ప్రతిష్టాపిస్తారు. దాంతో జాతర ప్రారంభమైనట్టుగా లెక్కిస్తారు. అయితే ఇప్పటికే ఆ పగిడిద్దరాజుని కొండాయి నుండి పూనగొండ నుండి మహబూబాద్ జిల్లా పూనగొండ నుండి పగిడిద్దరాజు నిన్న సాయంకాలం బయలుదేరి 70 కిలోమీటర్ల మేరకు అక్కడి నుండి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. ఇవాళ సాయంకాలంకెల్లా పగిడిద్దరాజు గద్దె మీదకి ఆగమనం అవుతారు. అలాగే ఏటునగరం మండలం కొండాయి నుండి గోవిందరాజును తీసుకొని రావడం జరుగుతుంది. ఒకేసారిగా సారలమ్మ, ఇటు కన్నపల్లి నుండి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను ప్రతిష్టాపిస్తే జాతర ప్రారంభమైనట్టు లెక్క వస్తుంది. అయితే సారలమ్మను తీసుకొచ్చుడు మాత్రం చాలా ఒక టాస్క్గా పోలీసులకు ఉంటుంది. ఎందుకంటే సారలమ్మను తీసుకొచ్చే ముందుగా ఆలయం లోపల, కన్నపల్లి లోపల ఉన్న ఆలయం లోపల పూజలు జరుగుతాయి. ఆ పూజలు జరిగిన క్రమంలో మీడియాని కానీ ఎవరు కానీ లోనికి అనుమతించారు. ముఖ్యంగా ఏంటంటే అక్కడికి వచ్చే భక్తులు, పిల్లలు కానివారు, పెళ్ళిళ్ళు కానివారు, ఆ పూజారులు అమ్మవారిని తీసుకొని వస్తున్న క్రమం లోపల ఆ పూజారి కార్ల కింద పడుకొని ఉంటే వాళ్ళ మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్తే తమ మొక్కు ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక సెంటిమెంట్తో అందరూ కూడా భక్తులు ఆలయం చుట్టూ ఉన్న ప్రాంగణం లోపల పడుకొని ఉంటే పూజారి సారలమ్మని తీసుకొని వస్తుండగా వారిపై నడుచుకుంటూ రావడం జరుగుతుంది. అదే క్రమం లోపల బయటికి వస్తున్నప్పుడు సారలమ్మకు స్వాగతం పలుకుతూ భక్తులు పూనకంతో ఊగిపోతూ కోళ్లని, యాటలని బలిస్తూ ఉంటారు. అలాగే పసుపు కుంకుమలతో బొట్లు వేసి దీపాలతో స్వాగతం పలుకుతారు. అదే క్రమం లోపల ఆ సారలమ్మను తీసుకొచ్చే పూజారులను భక్తులు కాళ్ళను తాకే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఎవరిని కూడా ముందుకు రానికుండా అడ్డుకుంటారు. కానీ కొనుగంతో ఉన్న భక్తులు ఊగుతూ ఎట్టి కోశన ఆ స్వాములను తాకాలి, ఆ పూజలను తాకాలనే ప్రయత్నం అనేది జరుగుతుంది. సో ఈ ఉద్రిక్త పరిస్థితి వారికి ఎవరికి ఏ ఆటంకం కలగకుండా, భక్తితో ఉన్న వారికి ఏ ఇబ్బంది కలగకుండా రోప్ పార్టీస్ పెట్టి మరి పోలీసులు తీసుకొని రావడం జరుగుతుంది. మొత్తానికి ఈ కార్యక్రమం సాయంకాలం 7-8 గంటలు పట్టే అవకాశం ఉంది. ముగ్గురిని కూడా తీసుకొచ్చి ప్రతిష్టాపిస్తే ఇక ఈ జాతర ప్రారంభమైనట్టు లెక్క వస్తుంది. కాబట్టి భారీగా భక్తులు రేపటి నుండి ఇవాళ నైట్ నుండి భారీగా అమ్మవార్లను దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పటికే 3-4 రోజులుగా ఇక్కడ గుడరాలు వేసుకొని ఉన్న లక్షలాది మంది భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. చూస్తున్నాం మనం విజువల్లో. చాలామంది భక్తులు ఈ దర్శనం చేసుకుంటూ ఉదయం నుండి కూడా ఇదే రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇంకా భక్తులు భారీగా బయట రోడ్ల మీద వస్తున్నారు. అయితే ఒక్కసారిగా 7-8 వేలు 9 వేల వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం మేము కల్పించామని చెప్తున్నారు. చూస్తున్నాం. కానీ ముఖ్యంగా ముందు సైడ్ మాత్రం, మనం చూస్తున్న సైడ్ మాత్రమే ఎక్కువగా భక్తులు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. అయితే మరోవైపు ఏదైతే 4 ద్వారాల్లో 2 ద్వారాలకు వెళ్ళి ఈ ఉచిత దర్శనం కల్పించారు. ఇంకో 2 ద్వారాలు విఐపీలకు, ఎమర్జెన్సీకి ఒక 2 ద్వారాలు వాడుతున్నారు. ఈ ద్వారం వైపు ఎక్కువగా భక్తులు వస్తుండడంతో బయట కూడా క్యూ లైన్లన్నీ బిజీ అయిపోయి రోడ్డు మీద ఉన్న భక్తులు కాస్త తోపులాట జరిగి ఇద్దరికి అస్వస్థతకు గురై వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పనిపడుతుందని అంటే ఎంత భక్తుల సంఖ్య పెరుగుతుంది, ఎంత రద్దీ పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇవాళ ఈ పరిస్థితి ఉంటే రేపటి నుండి రేపు ఇవాళ సారలమ్మ, అలాగే రేపు సమ్మక్క ఆగమనం ఉంటుంది. ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉన్నప్పుడు ఇంకా భక్తుల అమ్మవార్లను మొక్కులు తీర్చుకునేందుకోసం భారీగా వచ్చేసి లక్షల్లో దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో
పోలీసులకి ఎక్కువగా కంట్రోల్ చేసే పని అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రేపు ఎల్లుండి ముఖ్యంగా ఎల్లుండి కూడా ఇద్దరు తల్లులు గద్దెల మీద ఉంటారు కాబట్టి ఇద్దరు తల్లుల్ని దర్శనం చేసుకునేందుకోసం భక్తులు భారీగా ప్రయత్నం చేస్తారు. అదే శనివారం వచ్చేసి అధికారులు వీళ్ళంతా కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే భక్తులు కూడా తాకిడి ఉంటుంది. మొత్తానికైతే శనివారం సాయంకాలం సమయం లోపల 31 సాయంకాలం సమయం లోపల అమ్మవారిని తీసుకొని మళ్ళీ వనంకి తీసుకెళ్తే ఈ జాతర పూర్తయినట్టు లెక్కగా ఉంటుంది. కాబట్టి ఈ అన్ని ఏర్పాట్లు అయితే చేసిన అధికారులు ఇప్పటికే ఎక్కువగా తాకిడి వస్తున్న భక్తులని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతున్న అస్వస్థతకు గురవుతున్న వారందరినీ కూడా తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రి లోపల అడ్మిట్స్ అనేటివి కొనసాగుతున్నాయి. అంటే అంతమంది భక్తుల తాకిడి ఇప్పటికే పెరిగింది. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఎంత తాకిడి పెరుగుతుందో అని చెప్పేసి ఈ పోలీసు బృందాలు అయితే ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, భక్తుల్ని ఏ డైవర్షన్లో పంపిస్తే కొంత ఒత్తిడి తగ్గుతుందనే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ.